నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు గెలిచినటువంటి 21 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉందని ఒక సర్వే అయితే చేపించుకోబోతున్నారు. ఒక సంస్థకు కూడా చెప్పినట్టున్నారు. ఇది చాలా ముఖ్యము, గెలవడం ముఖ్యం కాదు, ఆ నియోజకవర్గానికి ఏమి చేశాము, 2029లో మళ్ళా ఆ నియోజకవర్గంలో ఎలా గెలవాలి అనేదే ఇంపార్టెంట్. దాని మీద దృష్టి పెట్టి కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం రోజులు కావచ్చింది కాబట్టి గెలిచినటువంటి 21 ఎమ్మెల్యేలు ఎంతవరకు పెర్ఫార్మెన్స్ ఉందని చెప్పి ఒక సర్వే అయితే చేయనున్నారు. ఎమ్మెల్యేలపై పవన్ సీరియస్. కొంతమంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, భూ కబ్జాలకు పాల్పడుతున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకొని ఎమ్మెల్యేలపై పవన్ సీరియస్, సొంత పార్టీ నేతలపై ఫోకస్. కొందరు ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు, ముఖ్యంగా తిరుపతి, యలమంచిలికి సంబంధించి, అదేవిధంగా పోలవరంకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద ఆంధ్రజ్యోతి కథనాలు కూడా రాసింది. సో అవన్నీ పరిగణలోకి తీసుకొని వాళ్ళ మీద సీరియస్ అయ్యారు. నియోజకవర్గాల్లో ఇసుక లిక్కర్ దందాల్లో జోక్యం, ఎవరైతే ఇసుక దందాలకు పాల్పడుతున్నారో, అదేవిధంగా లిక్కర్ దందాల్లో పాల్గొంటున్నారో వాళ్ళ మీద ఆయన సీరియస్ అయ్యాడు. సో ఒక సంస్థకు అప్పగించాడంట సర్వే చేయమని, వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉందని తెలుసుకొని ఒక రిపోర్ట్ అయితే ఇవ్వమని అడిగినట్లు తెలుస్తోంది. ఇన్వాల్వ్ అవుతున్న ఎమ్మెల్యేలు, కుటుంబ సభ్యులు. ఇక్కడ ఎమ్మెల్యేలే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే కొడుకులు, ఎమ్మెల్యేల బంధువులు ఈ ఇసుక మరియు లిక్కర్ దందాలో ఉన్నారన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన సీరియస్ అయినట్లు తెలుస్తుంది. సీక్రెట్ సర్వే చేయించిన జనసేనాని ఆల్రెడీ ఒక సీక్రెట్ సర్వే చేయించాడు. మళ్ళీ నిన్న కూడా చెప్పాడు ఇంకొక సంస్థకి ఇచ్చి ఇది నిజమా కాదా అని చెప్పి క్రాస్ చెక్ కూడా చేసుకోవాలని ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యే పనితీరుపై రిపోర్ట్ రెడీ. త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో పవన్ భేటీ. ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చే ఛాన్స్, మారకపోతే కఠిన చర్యలు తప్పవంటున్న పార్టీ వర్గాలు. అదేవిధంగా థియేటర్ బంద్కు సంబంధించి ఎవరైతే జనసేనకు సంబంధించి రాజమండ్రి అర్బన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన సస్పెండ్ కూడా చేశాడు మొన్న. అవినీతికి పాల్పడిన వాళ్ళలో తన మన లేకుండా ఎవరు ఉన్నా సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటాను, అందులో మన ఎమ్మెల్యేలు ఉంటే కఠిన చర్యలు తప్పవు అన్నట్టు ఒక వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికలు ముగిసి ఏడాది గడుస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చే నెల మొదటి వారంలో ఏడాది పాలన పూర్తి చేసుకోబోతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. సో ఈ సంవత్సరంలో ఏ ఎమ్మెల్యే వాళ్లకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, ఏ దందాల్లో పాల్గొన్నారు, అదే ఇసుక దందా కావచ్చు, అదేవిధంగా లిక్కర్ దందా కావచ్చు, వీటిలో ఎవరైనా ఇన్వాల్వ్ అయినారా అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు సొంతంగా తమ బలం పెంచుకోవడంపై ఫోకస్ చేశాయి. టీడీపీ మహానాడు ద్వారా పార్టీ శ్రేణుల్లో ఇప్పటికే జోష్ పెంచిన విషయం తెలిసిందే. మరోవైపు కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ రాష్ట్రంలో తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. సో ఎవరికి వాళ్ళు సొంతంగా పార్టీని ఏ విధంగా బలం పెంచుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టారు. సో ఆల్రెడీ గెలిచిన వాళ్ళు ఏ విధంగా పెర్ఫార్మెన్స్ ఉందో అనేటువంటి విషయం మీద కూడా ఫోకస్ చేశారు. సో జనసేన పార్టీకి సంబంధించినటువంటి 21 మంది ఎమ్మెల్యేల్లో ఎవరెవరు దందాలు చేస్తున్నారు, ఎవరెవరు ఇసుక దందాలు లేదా లిక్కర్ దందా చేస్తున్నారో సమగ్ర నివేదిక అయితే పవన్ కళ్యాణ్ దగ్గరికి ఆల్రెడీ చేరింది. మరొక సంస్థకు చెప్పి క్రాస్ చెక్ కూడా చేయమన్నారు. క్రాస్ చెక్ చేసిన తర్వాత ఎవరెవరైతే ఇటువంటి దందాల్లో పాల్గొంటున్నారో వాళ్ళ మీద అయితే కఠిన చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తున్నాడు. ఇది చాలా మంచి పరిణామము. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.